నడవాలనే ఆశ ఉందన్న. నా పేరు మార్కండయ్య, మాది నల్గొండ. వెన్నుపూసలో ఇది మొత్తం బయట ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఆశ్రమం ఇంత దూరం వచ్చారు ప్రయాణం చేసి. సరే ఒకసారి అయితే మనం కూర్చొని మాట్లాడడానికి అన్న. నా వరకు ఒక్కసారి నా పరిస్థితి వివరించండి. అందరికీ నమస్తే. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో ఈరోజు మరొక సమస్యతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క బ్రదర్ నల్గొండ నుంచి మాతృదేవోభవ ఆశ్రమానికి రావడం జరిగింది. పరిస్థితి హెల్త్ ప్రాబ్లం చూసుకుంటే మరి చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. వంశపరంగా వస్తున్నటువంటి ఒక సమస్య మరి వాళ్ళ ఇంటిల్లి పాదిని కూడా చిన్న భిన్నం చేసి మరి ఒక అనాథగా బతకవలసినటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు ఏర్పడ్డది. సో అతనికి వచ్చినటువంటి సమస్య కంతులు కావడం, తలపైన, ఒంటిపైన, అలాగే చేతులపైన కంతులు కావడము. సో ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందులో భాగంగా 2 కాళ్ళు కూడా మరి ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ కూడా 2 కాళ్ళు కూడా సచ్చుబడిపోయి నడవలేని స్థితిలో వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. సో ఆ దుర్భరమైన జీవితం గడుపుకుంటూ మరి ఒకరోజు నాకు కాల్ చేయడం జరిగింది. నాకు ఏదైనా హెల్ప్ చేయమంటే మరి నేను నా వంతు సహాయం అందిస్తానని చెప్పాను. సో ఇక్కడికి మరి దాదాపు నల్గొండ నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. మరి నేను వస్తానని చెప్పినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. మరి హాస్పిటల్లో చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నానని డైరెక్ట్గా అతను ఒక కారు మాట్లాడుకొని నడవలేని స్థితిలో ఉన్నా కూడా పడుకొని వీల్ చైర్లో కూర్చొని ఇప్పటి వరకు జర్నీ చేసుకుంటూ రావడం జరిగింది. ఏదేమైనా చాలా బాధాకరం. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ కూడా. సో జెన్యున్గా ఒక ప్రాబ్లాన్ని మనం మరి పరిష్కరించడానికి ముందుంటాము. మాతృదేవోభవ ఆశ్రమం అన్ని పూర్వపరాలు కనుక్కున్న తర్వాతనే ఒకరికి సహాయం చేస్తుందని మీ అందరికీ తెలుసు. మీరు అందించినటువంటి ప్రతి సహాయం కూడా డైరెక్ట్ వాళ్ళకే చెందుతుంది. దాంట్లో ఎలాంటి సయోక్తి లేదు. సో నేనందరికీ కూడా మరి నేను విన్నపం చేసుకుంటున్నాను. ఈ యొక్క బ్రదర్ పరిస్థితి చూసి మరి కింద స్క్రోల్ అవుతున్నటువంటి అతని గూగుల్ పే నెంబర్, అతని ఫోన్పే నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. మీకు తోచిన విధంగా ₹1 నుంచి అయినా సరే మీకు వీలైనంత వరకు సహాయం అందిస్తే నిజంగా ఆ బ్రదర్ లేచి మరి తన పని తాను చేసుకున్న స్తోమత వస్తుందని నేను 2 చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను. ప్లీజ్ ఈ యొక్క బ్రదర్కి హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కరం మనం ఆదుకోవాలి, మన బాధ్యత. సో ఒకప్పుడు మంచి బతికి మరి ఈరోజు సొంత తల్లిని పొడగొట్టుకొని, తండ్రిని పొడగొట్టుకొని, ఇంటిల్లి పాదిని అందరినీ కూడా పోగొట్టుకొని బతుకు పోరాటం చేస్తున్నటువంటి మరి యొక్క వ్యక్తికి అందరం తోడ్పాటును అందించి సహాయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో అతని డాక్యుమెంట్స్ అన్నీ, అతని రిపోర్ట్లన్నీ నేను చెక్ చేయడం జరిగింది. నిజంగా ఆయనకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంతులు కావడము, అలాగే ఇలాంటి ఇబ్బందులు, మంచి మంచి పేపర్లలో స్టోరీస్ రావడం, టీవీలలో మరి అన్ని రకాలుగా ఇంటర్వ్యూస్ చేసుకున్నారు. కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా హెల్ప్ జరగలేదని ఆయన వాపోతున్నాడు. సో ఒక్కసారి ఆయన మాటల్లో మనం విని ఏంటి ఆ ప్రాబ్లం. నమస్తే అండి, ఏంది మీ ప్రాబ్లం? ఏడవకండి, మా ఆశ్రమానికి వచ్చారు, మీకు సహాయం అందుతుంది. నాకు చేసినటువంటి వాళ్ళే మీకు కూడా సహాయం అందిస్తారు. మీరు ఏడవద్దు. ఒక బ్రదర్గా నేను నా వంతు సహాయం నేను అందిస్తా, తప్పకుండా మీరు ఏడవద్దు. వెన్నుపూసలో కంతులై మొదటిసారిగా ఆపరేషన్ అయింది. ఫస్ట్ చేయించుకున్న తర్వాత ఇంటి దగ్గర ట్రీట్మెంట్. ఇది నాకు వచ్చిన సమస్య మొత్తం ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గర మంచి మెడిసిన్ తీసుకొని, మంచి ఫిజియోథెరపీ చేసుకొని ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లేచినాను. మళ్ళీ అవే కంతులు ఉండడం వలన రెండోసారి పోయి ఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత చేయించుకున్నారు గాంధీలో. ఫస్ట్ మొత్తం నార్కట్పల్లి కామినేనిలోనే చేయించుకున్నాను. తర్వాత రెండోసారి గాంధీలో చేయించుకున్నాను. సరైన స్తోమత లేక అప్పుడు ఫస్ట్ టైం డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయించుకొని సెట్ అయిపోయినా. మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత అవే కంతులు ఉన్నాయి, ఆ కంతులు తీయించుకోవాలన్న ఆశతో తీయించుకున్న తర్వాత ఇంటి దగ్గర సరైన స్తోమత లేక ఉన్న అమ్మ చనిపోవడం, నాన్న చనిపోవడం, ఉన్న
అన్నదమ్ములు చనిపోవడం, ఇలా అయిపోయిన నా పరిస్థితి జీవోత్సవంలో. సరే ట్రీట్మెంట్ లేకపోతే 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వేడుకుంటున్నాను, అన్న నాకు సరే ట్రీట్మెంట్ చెప్పి ఈరోజు సార్కి మొన్న నుంచి సార్ నా పరిస్థితి ఇది సార్, నాది ఇది సార్ అంటే, సార్ నా పరిస్థితిని గమనించి ఒకసారి మీరు రాండి నేనేందో చూసా అని వచ్చాడు. సార్ నమ్మకంతో ఇక్కడికి వచ్చినాను. దయచేసి ఎవరైనా నాకు ట్రీట్మెంట్కి సహకరిస్తే మళ్ళీ లేచి నేను లడిచి అందరి ముంగల తిరుగుతానని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పరిస్థితి 2 కాళ్ళు కూడా నడవడానికి రాదా? బలం సరిపోదా? బలం లేకలేనా? ఇప్పుడు ఏమైనా ఎన్ను వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా 2 కాళ్ళకి? ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది. కరెక్ట్ ఫిజియోథెరపీ లేక ప్లస్ మెడిసిన్ కూడా సరైన ఫుడ్ లేక అంతా ఒక్కొక్కటి మీద పడడం వల్ల రోజొకటి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక్కొక్క సమస్య అనేది పెరిగిపోతుంది. ఒక్కొక్క సమస్య మొత్తం చావు బతుకుల మీద మొత్తం పరిస్థితి. సో చూశారు కదా అతని పరిస్థితి ఆ రకంగా ఉంది. సరైన ట్రీట్మెంట్, సరైన ఫుడ్ లేక ఒక్క చిన్న సమస్య పెరిగి 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 అది పెద్దదైపోయి ఈరోజు ఒక వీల్ చైర్కి, ఒక మంచానికి పరిమితం అయిపోయాడు. సో మనందరం తలా ఒక చేయేస్తే ఆయన నడవడానికి పెద్ద సమస్య కాదు. సో నిజంగా ఇలాంటి సమస్యని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎన్నో సమస్యలు తీర్చినాను, కానీ నిజంగా ఈ సమస్య చాలా బాధగా ఉంది. నిజంగా ఆయన లేచి నడవాలి అని ఒక తపంతో ఉన్నాడు. సో అలాంటి వ్యక్తికి మనందరం తోచిన విధంగా ₹1 కావచ్చు, ₹2, ₹3, ₹10, ₹100, ₹1000 మీకు తోచిన విధంగా మాతృదేవోభవ ఆశ్రమాన్ని కూడా ఏం పంపించకండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నిజంగా ఆయన నెంబరే అది. మీరు ఫోన్ చేసి కూడా అతనికి సపోర్ట్ చేయండి. మాట రూపకంగా కూడా మీరు భరోసానివ్వండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మెడిసిన్కి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాడు, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఆయనకి మనం హెల్ప్ చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. మరి ఆయన అకౌంట్ నెంబర్ కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను, ఆయన ఫోన్ నెంబర్లు మెన్షన్ చేస్తున్నాను. మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క వ్యక్తిని కాపాడతారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. థ్యాంక్ యూ.